ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ నాయకులు చేసిన అవినీతి మనం ఒక్కసారి చూద్దాం. అమలాపురం నియోజకవర్గంలో మంత్రి విశ్వరూప్ గారు ఉన్నారు. ఆయన ఏంటంటే గతంలో అనేక హామీలు ఇచ్చారు. కానీ సపరివార కుటుంబ సమేతంగా జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన విశ్వరూప్ కీలక పదవులు నియోజకవర్గాన్ని తన కుటుంబం చెప్పు చేతుల్లో పెట్టుకుని ఎక్కడికి వెళ్ళినా కానీ భార్యదే పెత్తనం, పెద్ద కొడుకు వెనకాల నుండి ప్రైవేట్ సెటిల్మెంట్లు, దందాలు, చిన్న కుమారుడు ప్రచారంలో ఉంది కాబట్టి ఎమ్మెల్యే ప్రచారం చేసుకుంటూ ఈ విధంగా దోచేస్తూ ఉన్నారు. కోనసీమ జిల్లా పేరు మార్చే సమయంలో ప్రధానమంత్రి బీసీ సమాజ్ కూడా దూరం అయింది. గతేడాది 24లో అల్లర్లు ఘటన చేసి ఈ విధంగా చేశాడు. ఏంటంటే ఈయన కొడుకు కన్సర్నల్లో అదే విధంగా భార్య కన్సర్నల్లో దందాలు నియోజకవర్గం మొత్తం మీద ఈ విధంగా దందాలు చేస్తూ ఉన్నారని చెప్పి ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. ఎవరిది? అమలాపురంలో విశ్వరూప్ గారి పైన. అదే విధంగా ముమ్మిడివరం నియోజకవర్గం తీసుకుంటే ముమ్మిడివరం నియోజకవర్గంలో పొన్నాడ సతీష్ కుమార్ ఈయన ఏంటంటే ఇంత అంతా కాదు, లేఅవుట్లు వేసే రియల్టర్ల దగ్గర కుటుంబ సభ్యుల దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర మామూలు వసూలు చేస్తాం. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో చమురు సంస్థలు ఇస్తున్న పరిహారం, చమురు సంస్థలు ఇచ్చే దాంట్లో కూడా వాటాలు అడుక్కుంటూ ఉన్నాడు ఈయన ముమ్మిడివరం ఎమ్మెల్యే. ఈ విధంగా ఉంది ఈయన చరిత్ర. ఇంకొకటి ఏంటంటే పి గన్నవరం నియోజకవర్గం, ఇక్కడ కొండేటి చిట్టుబాబు గారు. ఈయన ఏంటంటే తోటలు ఈయన పైన కూడా కొన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఏ విధంగా అంటే ఈయన కంటే ఈయన సోదరుడు పెద్ద కుమారుడు వికాస్ నియోజక ఆర్థిక పరమైన లావాదేవీలు చూసేవారు. ఇసుక లంకమట్టి మాఫియాలో భాగస్వామ్యం ఉంది. వాలంటీర్ల నియామకం మొదలుకొని అదేవిధంగా అంగన్వాడీ ఆయా పోస్టుల వరకు కూడా డబ్బులు గుంజారంట. దీనికంటే నీచం ఉంటుందా? ఏంటంటే చిన్న చిన్న పోస్టులకు కూడా చిన్న చిన్న వాళ్ళ దగ్గర కూడా ఈ విధంగా దోచేస్తూ ఉంటే వాళ్ళు ఎవరు చెప్పుకుంటారు. కొత్తపేట ఎమ్మెల్యే అయితే చీర్ల జగ్గిరెడ్డి, ఈయన ఇసుక అక్రమ తవ్వకాలు వాటాలు చేస్తాం, బలవంతంగా పార్టీలో చేరికలు, నాటుసారా, పేరవరం, బొబ్బర్లంక, కోమరాజులంక, ఈతకోట, కొత్తపేట మండలాలు నాటుసారా కాచే వ్యక్తులకు అండదండలు అందిస్తున్నాడు. ఎవరు? ఈ ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి అనే అతను. అదేవిధంగా బెల్ట్ దుకాణాలు, మద్యం షాపుల దగ్గర కూడా వాళ్ళకు అండగా ఉండి వాళ్ళ దగ్గర నుంచి మామూలు వసూలు చేసుకుంటున్నారు. లంక ప్రాంతాల మట్టి తవ్వకాలు ఈయన అనుమతులు, అంటే ప్రభుత్వ అనుమతుల కంటే ఈయన అనుమతులు, అంటే ఈయనకి దగ్గర డబ్బులు ఇచ్చి ఈ విధంగా అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితికి వచ్చేసింది. ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఇది అమలాపురం పార్లమెంట్లో వైసీపీ నాయకుల యొక్క ఆగడాలు. తెలుసుకోండి ప్రజలారా.